రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్. ప్రియమైన పొరుగు దేశమైన పాకిస్తాన్కి హఠాత్తుగా మనసు మారింది. ఇన్నాళ్ళు హిందువుల్ని నేను పక్కన పెట్టాను, హిందువులను పట్టించుకోకుండా ఉన్నాను, హిందువుల అణచివేత, వాళ్ళ పట్ల అత్యాచారాలు పాకిస్తాన్లో పెచ్చుమీరిపోతున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్నటువంటి రిపోర్టులన్నీ కూడాను పాకిస్తాన్లో మైనారిటీల దుస్థితి గురించి రాస్తుంది. పాకిస్తాన్లో మైనారిటీలు అంటే హిందువులే. కొద్దిమంది క్రిస్టియన్లు ఉన్నారు, పార్సీలు, జైన్లు, బౌద్ధులు, అదేవిధంగా సిక్కులు కొద్దిమంది ఉన్నారు. కానీ ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. హిందువుల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయంగా విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా దీని గురించి మానవ హక్కుల వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఏదన్నా అప్పడగడానికి ఎక్కడన్నా బొచ్చ పట్టుకుని వెళ్తే నీ దేశంలో మైనారిటీల పరిస్థితి ఏమిటి అని అడుగుతుంటే జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి. దాంతో పాకిస్తాన్ ఇప్పుడు ఇమేజ్ని మార్చుకునేటటువంటి పనిని చేపట్టింది. అందుకని 80 సంవత్సరాల క్రితము దేశ విభజన సమయంలో రోడ్లకు ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లని మళ్ళీ తీసుకుని రావాలని నిర్ణయించుకుంది. ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి ఇస్లామిక్ పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ ఇస్లామిక్ పేర్లన్నింటినీ తొలగించి అప్పుడున్నటువంటి పేర్లు, హిందూ పేర్లు, హిందూ దేవాలయాల పేర్లు, హిందూ దేవుళ్ళ పేర్లు, అదేవిధంగా కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్ల పేర్లు, వీటిని వాపస్ తీసుకొచ్చినట్టయితే అంతర్జాతీయంగా ఇమేజ్ని కాస్త ముఖానికి కాస్త కొత్త బ్రష్ చేసి కాస్త టచ్అప్ చేసినట్టుగా అవుతుంది. అంతర్జాతీయంగా కాస్త పరువు కాపాడుకోవచ్చుకొని నిర్ణయించారు. కేవలం లాహోర్లో దీన్ని అమలు చేస్తున్నారు. లాహోర్ యొక్క హిస్టరీ అండ్ హెరిటేజ్, లాహోర్ యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర, దాని యొక్క చారిత్రక వారసత్వ సంపద, వీటిని కాపాడే పేరిట మళ్ళీ ఈ పేర్లు పెట్టాలని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంజాబ్ రాష్ట్రం అంటే దాని ముఖ్యమంత్రి మరియం నవాజ్. మరియం నవాజ్ ఎవరు? ఆమె నవాజ్ షరీఫ్, మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె. నవాజ్ షరీఫ్ ఎవరు? నవాజ్ షరీఫ్ ప్రస్తుతం పాకిస్తాన్కి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కీలుబొమ్మ ప్రధానమంత్రి అయినటువంటి షెబాజ్ షరీఫ్కి అన్నయ్య. కాబట్టి ప్రధానమంత్రి, హిస్టరీ హెరిటేజ్ రక్షకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు ఒకే కుటుంబం వంటగదిలో డైనింగ్ హాల్లో తింటూ తీసుకున్నటువంటి నిర్ణయం లాంటిది ఇది. మొత్తం మీద ఈ నిర్ణయం ద్వారా పాత పేర్లను తీసుకుని రావాలనుకున్నారు. ఈ పాత పేర్లు ఇస్లాంపురా అని ఉంది. ఆ ఇస్లాంపురా, ఇప్పుడు ఇస్లాంపురా అనే దాన్ని ఒకప్పుడు కిషన్ నగర్ అనేవాళ్ళు, కాబట్టి దాని పేరు కిషన్ నగర్ అయిపోయింది. సున్నత్ నగర్ ఒకటి ఉంది. ఈ సున్నత్ నగర్ని వాస్తవానికి అది సంత్ నగర్, దీనిలో వాళ్ళు సున్నత్ నగర్ అనేటటువంటి పేరు పెట్టారు. అదేవిధంగా ధరంపురా అనేదాన్ని ముస్తఫాబాద్గా మార్చారు. ఇప్పుడు ముస్తఫాబాద్ తీసేసి మళ్ళీ ధరంపురా తీసుకొచ్చారు. అదేవిధంగా హర్మీద్ నిజామీ రోడ్ చాలా సుప్రసిద్ధమైనటువంటి రోడ్డు. దీనికి గతంలో స్వాతంత్రం రావడానికి ముందు దాని పేరు టెంపుల్ స్ట్రీట్. ఇప్పుడు ఆ పేరు వాపస్ వచ్చింది. టెంపుల్ లేదు కానీ స్ట్రీట్ పేరు టెంపుల్ స్ట్రీట్. అదేవిధంగా నిస్తార్ రోడ్డుని బ్యాండ్రెత్ రోడ్డుగా మార్చారు. బ్యాండ్రెత్ ఒక బ్రిటిష్ అధికారి, ఆయన పేరు మీద పెట్టారు. రెహమాన్ గలీ, ఇది రెహమాన్ గలీ అనేటటువంటి ప్రాంతానికి ఇప్పుడు వాళ్ళు రామ్ గలీ అని పేరు పెట్టారు. ఎందుకంటే 1947కి ముందు ఆ గల్లీ పేరు, ఆ వీధి పేరు రామ్ గలీ. ఆ తర్వాత జైన్ మందిర్ చౌక్ అని ఉండేది, జైన్ మందిర్ రోడ్ అని ఉండేది. జైన్ మందిర్ రోడ్ని బాబరీ మసీద్ని మన దేశంలో కూల్చివేసిన తర్వాత అక్కడ ఆవేశం వచ్చి బాబరీ మస్జిద్ చౌక్ అని ఒక చౌక్గా దీని పేరు మార్చారు. ఇప్పుడు బాబరీ మసీద్ని పక్కన పెట్టి జైన్ మందిర్ రోడ్డుగా దీన్ని మార్చారు. ఘాజియాబాద్ అనేటటువంటి పట్టణాన్ని వాస్తవానికి కుమ్హార్పురా అంటే కుండలు చేసేవాళ్ళు నివసించే ప్రాంతం. నిజానికి అక్కడ కుండలు చేసేవాళ్ళు లేరు. కుండలు చేసే వాళ్ళందరూ హిందువులు. వాళ్ళందరూ అయితే ముస్లింలుగా మారారు, లేకపోతే చంపేయబడ్డారు, లేకపోతే పారిపోయి భారతదేశానికి వచ్చారు. కానీ కుమ్హార్ రోడ్ వచ్చింది. అలాగా జిలానీ రోడ్, వాస్తవానికి దానికి అవుట్ఫాల్ రోడ్ అనే పేరు ఉండేది, ఆ పేరు మళ్ళీ తీసుకొచ్చారు. ఇది ఇంగ్లీష్ వాడు పెట్టిన పేరు. ఫాతిమా జిన్నా రోడ్, జిన్నా గారి
చెల్లెలు ఫాతిమా జిన్నా. ఆమె పేరు మీద రోడ్డు ఉంది, దానిని క్వీన్స్ రోడ్, బ్రిటిష్ రాణి అయినటువంటి క్వీన్ పేరు తీసుకొచ్చారు. అల్లామా ఇక్బాల్ రోడ్, సారే జహాं से अच्छा రాశాడని చెప్పి మనం భుజాలు తరుముకుంటూ ఉంటాము. అల్లామా ఇక్బాల్ పేరు మీద ఉన్నటువంటి దాన్ని జైల్ రోడ్ అనే పాత పేరు తీసుకొచ్చారు. సర్ ఆగా ఖాన్ రోడ్ అని కొత్తగా వచ్చినటువంటి రోడ్డుని డేవీస్ రోడ్గా మార్చారు, బ్రిటిష్ అధికారి పేరు మీద. అదే విధంగా బాగే జిన్నా రోడ్ అని ఉంది, దాని పేరు లారెన్స్ రోడ్గా మార్చేశారు. అదేవిధంగా షహరాయ్ అబ్దుల్ హమీద్ బిన్ బదీస్ అనే పేరుంది, దాన్ని ఎంప్రెస్ రోడ్గా మార్చేశారు, ఎందుకంటే ఇదివరకు దాని పేరు ఎంప్రెస్ రోడ్. మౌలానా జఫర్ అలీ ఖాన్ చౌక్ ఏదైతే ఉందో దీనికి పాత పేరు లక్ష్మీ చౌక్, ఇప్పుడు మళ్ళీ లక్ష్మీ చౌక్ వచ్చేసింది. ఇవన్నీ ఎందుకు చేస్తోంది పాకిస్తాన్? విదేశాలలో వస్తున్నటువంటి విమర్శల్ని, ముఖ్యంగా మైనారిటీ వర్గాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. పాకిస్తానీ మైనారిటీలు చాలామంది విదేశాలకు వెళ్ళారు, అక్కడ వాళ్ళు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు, అంతర్జాతీయ ఫోరంలలో దాడులు చేస్తున్నారు, బై వర్డ్స్ ఆర్గ్యుమెంట్ల ద్వారా. భౌతికంగా దాడి చేసే పరిస్థితి లేదు, కానీ ఇవన్నీ చేసేటప్పటికి పాకిస్తాన్ ఇమేజ్ దెబ్బతింటోంది. కాబట్టి లాహోర్ పట్టణంలో, ప్రధానమైనది ఇస్లామాబాద్ తర్వాత అతి ప్రధానమైన పట్టణం లాహోర్లో మార్చారు. లాహోర్ తర్వాత కరాచీలో మార్చేటటువంటి సూచనలు. ఎందుకంటే పాత పేర్లను తీసుకొస్తే కనీసము మేమేమీ మార్చలేదు, హిందువులు వెళ్ళిపోవడాన్ని మేము ఆపలేకపోయాము అని సంజాయిషి ఇచ్చుకోవడానికి వీలుంటుందని చేస్తోంది పాకిస్తాన్ ఎన్ని చేసినప్పటికీ కూడాను గణాంకాల అబద్ధం చెప్పవు. నిజానికి నేడు పాకిస్తాన్లో అత్యాచారానికి గురై బలవంతంగా మతం మారేటటువంటి యువతుల్లో, మైనర్ బాలికల్లో 75% మంది హిందువులే. హిందూ బాలికల్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళను బలవంతంగా వివాహం చేసుకోవటం, ఇస్లాంలోకి మార్చడం లేదా రేప్ చేయటం జరుగుతోంది. నిజానికి 1947లో పాకిస్తాన్లో, పశ్చిమ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్ కాదు, అప్పట్లో బంగ్లాదేశ్ కూడా దేశంలో ఉన్న పశ్చిమ పాకిస్తాన్లో హిందువుల సంఖ్య 15%. ఈరోజు హిందువుల సంఖ్య 1.6%. కరాచీ పట్టణంలో అయితే 50% హిందువులు ఉండేవాళ్ళు. కరాచీలో నేడు హిందువుల సంఖ్య 1.12%. ఒకవైపు హిందువుల ఊచకోత కోస్తూ, హిందువులను అత్యాచారం చేస్తూ, హిందూ మందిరాలను విధ్వంసం చేస్తూ, కేవలము వీధుల పేర్లు మార్చి లక్ష్మీబాయి రోడ్, రామ్ గలీ అని పెట్టినంత మాత్రాన అంతర్జాతీయంగా ఏదో పైన పౌడరు పూసుకోవాలన్నటువంటి పాకిస్తాన్ ప్రయత్నం సఫలమవుతుందని అయితే నేను అనుకోవటం లేదు. వాస్తవానికి నిజంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులకు, బౌద్ధులకు, పార్సీలకు, సిక్కులకు, జైనులకు సమానమైనటువంటి అధికారాలు ఇవ్వాలి. వాళ్ళ ఆస్తిపాస్తులకు, వాళ్ళ మత విశ్వాసాలకు రక్షణ ఉండాలి. అవి ఇవ్వకుండా కేవలం పేర్లు మార్చడం ద్వారా ఏదో ఇమేజ్ పెంచుకోవడానికి, మార్కులు కొట్టేయడానికి, మన దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ బ్రిగేడ్ చూసావా పాకిస్తాన్ మారిపోయింది, మనమేమో రోడ్ల పేర్లు మార్చేసేసి ఔరంగజేబ్ రోడ్ని అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చేసి మన మతోన్మాదాన్ని ప్రదర్శిస్తుంటే పాకిస్తాన్ రామ్ గలీ, లక్ష్మీ గలీ పెడుతోంది. కాబట్టి మనం అసలు పాకిస్తాన్ బాటలో నడవాలి అని చెప్పి మనకి శుద్ధులు చెప్పేటటువంటి అమన్ కీ ఆశా కొవ్వొత్తుల బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ బ్యాచ్కి వాదించేందుకు ఒక పాయింట్ని ఇవ్వడం తప్ప దీనివల్ల ఎలాంటి లాభం లేదు. పాకిస్తాన్లోని మైనారిటీల పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలు మహారాజుల్లాగా బ్రతుకుతున్నారు, వాళ్ళ జనాభా పెరుగుతోంది, వాళ్ళ విద్యాలయాలు పెరుగుతున్నాయి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, అన్ని రకాల ఉద్యోగాల్లోకి వెళ్ళగలుగుతున్నారు. కానీ పాకిస్తాన్లో ఆర్మీలో హిందువుల్ని తీసుకోరు. ఆ రకంగా చేరినా కూడా వాళ్ళకి బాధ్యత ఇవ్వరు. రామ్చంద్ పాకిస్తానీ అని ఒక సినిమా వచ్చింది. ఒక హిందూ పాకిస్తానీ ఆర్మీలో చేరితే అతన్ని ఏ రకంగా ట్రీట్ చేశారో చెప్పే సినిమా. ఇది పాకిస్తాన్లోనే తయారైంది. ఆ సినిమా పేరు రామ్చంద్ పాకిస్తానీ. కాబట్టి పాకిస్తాన్లో ఉన్న మైనారిటీల పట్ల మానవతా దృక్పథాన్ని ప్రదర్శించకుండా కేవలము ఊర్ల పేర్లు మార్చడం వల్ల పాకిస్తాన్ సాధించేది ఏమీ లేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.